మీరు హిస్టరీ, కల్చర్ మరియు గ్రాండ్ సెలబ్రేషన్ చూడాలనుకుంటున్నారా? స్వాగతం హంపి ఉత్సవ్ 2026కి. ఇండియాలో చాలా బ్యూటిఫుల్ కల్చర్ ఫెస్టివల్ ఇది. వీడియో ఎండ్ వరకు చూడండి, ఈ ప్లేస్ మీకు తప్పకుండా నచ్చుతుంది. హంపి కర్ణాటకలో ఉన్న ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది ఒక్కసారి గ్రేట్ విజయనగర సామ్రాజ్యం క్యాపిటల్గా ఉండేది. హంపి ఉత్సవం మన భారతదేశం యొక్క సంస్కృతి, చరిత్ర మరియు పారంపరంని సెలబ్రేట్ చేస్తుంది. ప్రతి సంవత్సరం వేల మంది టూరిస్టులు మరియు భక్తులు ఇక్కడికి వస్తారు. హంపి ఉత్సవ్ సమయంలో ఎంటైర్ సిటీ కలర్ఫుల్ లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఎంజాయ్ చేయగలిగేది మెయిన్లీ ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ మరియు క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఫేమస్ ఆర్టిస్ట్ మ్యూజిక్స్, మళ్ళీ పప్పెట్ షో మరియు కల్చరల్ ప్రోగ్రామ్స్, రాయల్ ఎలిఫెంట్ ఎంట్రీ, అలాగే హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ మరియు లోకల్ ఫుడ్ స్టాల్స్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ టైంలో. సో నైట్ టైంలో మనకి లైటింగ్ చాలా మ్యాజికల్గా ఉంటుంది. అది మమ్మల్ని విజయనగర రాజుల కాలంలోకి తీసుకెళ్ళినట్లు ఫీల్ ఇస్తుందన్నమాట. హంపి ఉత్సవ్లో బిగ్గెస్ట్ అట్రాక్షన్ రాయల్ ఎలిఫెంట్ ప్రాసెషన్ అండి. సో ఎలిఫెంట్స్ని గ్రాండ్గా డెకరేట్ చేస్తారు. ఆర్టిస్ట్ కర్ణాటక ట్రెడిషనల్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ని ద్వారా చూపిస్తారు. అలాగే టూరిస్టులు హ్యాండ్ క్రాఫ్ట్స్ మళ్ళీ కొనడం మరియు ట్రెడిషనల్ ఫుడ్ టేస్ట్ చేయడానికి ఎంజాయ్ చేస్తారనమాట. హంపి ఉత్సవ్ ఒక ఫెస్టివల్ మాత్రమే కాదు, ఇది మన కల్చర్, హెరిటేజ్ మరియు హ్యాపీనెస్ సెలబ్రేషన్ చేస్తుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మరియు ట్రావెల్ లవర్స్కి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. అసలు రాయల్ హెరిటేజ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే హంపి బెస్ట్ అనమాట డెస్టినేషన్. మళ్ళీ ఇప్పుడు నేను చూపించే ఈ ప్లేస్ రేపు మీరు అసలు అడుగ్గన పెట్టలేరండి, అంత జనాలు ఉంటారనమాట. ప్రతి ఒక్క ప్లేస్ని మనం చూడాలి, అలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే హంపి ఉత్సవం స్టార్ట్ అయ్యే ఫస్ట్ రోజుకే మనం ఈవినింగ్ ఇలా వెళ్ళామంటే పూర్తిగా లైట్ సెట్టింగ్స్ కానీ ప్రతి ఒక్కటి కానీ చూడొచ్చు. ఇంకోటి, ఈ హంపి ఉత్సవ్ ఎన్ని రోజులు ఉంటుందని చెప్పలేదు కదా. సో ఈ హంపి ఉత్సవ్ 13, 14 అలాగే 15 ఉంటుందండి. ఇంకా ఎవరైనా రావాలనుకుంటే వచ్చేయవచ్చు అనమాట. చాలా వరకు మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ పార్కింగ్ ప్లేస్లో అయితే పీకాక్ అనేది ఎంత బాగుంది తెలుసా, నిజంగా ఎంతో ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం, నేను ఎప్పుడు వెళ్ళలేదు హంపి ఉత్సవ్ మొదటి రోజు, ఇది ఇట్లా వెళ్ళేసరికి చాలా ఎంజాయ్ చేశాను. ఇంతేనండి, నాకైతే ఇంత బాగా నచ్చింది కాబట్టి మీరు ఎంజాయ్ చేస్తారని ఇవన్నీ చూపించాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ మరియు కల్చరల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.